మాతృభాషను ఎవరూ మర్చిపోవద్దని, మాతృభాషను మించిన భాష మరొకటి ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాతృభాషను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే నూతన విద్యావిధానం 2020 బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రాంతీయ భాషలో చదివించడం స్థాయి తగినట్లు భావిస్తున్నారన్నారు. ఇంగ్లీష్ను నేర్చుకున్నా మాతృభాషను రక్షించాలని కోరుతున్నామని కేంద్ర మంత్రి అన్నారు. మాతృభాషల్లో పాఠశాలలు మూతపడుతున్నాయని, నూతన విద్యా విధానం పూర్తిగా అమలైనప్పుడు తెలుగు విద్యా సంస్థలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. ఈరోజు మాతృభాష మనమందరం మర్చిపోతా ఉన్నాం. తల్లిదండ్రులు సైతం కూడా మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్ భాషలోనే చదివించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా క్లాసికల్ లాంగ్వేజెస్ వాళ్లకు స్థాయి కల్పించడంలో అనేక భాషలను ప్రోత్సహిస్తా ఉన్నాం. నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, రానున్న రోజుల్లో మాతృభాషలోనే చదువుకోవడము, మాతృభాషలోనే పరీక్ష రాయడం కూడా అవకాశం కల్పించే దిశలో ముందుకెళ్తా ఉన్నాం. సుమారు 1100 ప్రాంతీయ భాషలు కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వము ఈ యొక్క మాతృభాషలను పరిరక్షించేటువంటి ఉద్దేశంతో నూతన విజ్ఞానం 2020 ద్వారా ఈరోజు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. మన యొక్క సంస్కృతిలో 3 విశ్వవిద్యాలయాలు ఈరోజు భారత ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది.